హలో హాయ్ నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే ఒక పాతది ప్లెయిన్ నెక్లెస్ రెడ్ గ్రీన్ స్టోన్స్ ఉందన్నమాట. అది నేను కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎలా చేసానో చూపిస్తాను చూడండి. ఇదేంటంటే పాతది ఒకటి రెడ్ స్టోన్ ఇట్లా గ్రీన్ స్టోన్ నెక్లెస్ వచ్చేసి దానికి ఏంటంటే ఇలా స్టోన్స్ అంతా ఉండి ప్లెయిన్గా ఉండిందనమాట. దీన్ని ఇప్పుడు నేను పెద్దదిగా కావాలన్నారు కస్టమర్, గుట్టపూసలు లేవన్నారు రిక్వైర్మెంట్. అందుకని ఏం చేసామంటే ప్రతిదానికి ఇలా రింగ్స్ వేసేసుకొని, యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే పాయలు ఉన్నాయి, ఆ పాయలన్నీ తీసేసామన్నమాట. చిన్న చిన్న మువ్వలు ఉంటాయి కదా, ఆ మువ్వలన్నీ తీసేసి ఇలా ఏం చేసామంటే దాంట్లో రెడ్ గ్రీన్ ఇట్లా ఇచ్చుకుంటూ ఒక్కొక్క డ్రాప్ గుట్టపూసలు అనమాట బంచ్ లాగా చేసుకొని, ఇలా ఒక బంచ్ లాగా చేసేసి ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఇలా ఇచ్చేసామన్నమాట. లాకెట్కి కూడా అలాగే ఇచ్చేసాను. ఒక బంచ్ ఆఫ్ ఇట్లా ఇచ్చేసుకొని ముత్యాలు కలర్ అనమాట, పైన ఏ స్టోన్ ఉంటే అది ఇచ్చాము. గ్రీన్కి గ్రీన్ స్టోన్, రెడ్కి రెడ్ స్టోన్ అలా వేసేసుకొని ఇలా చేసామన్నమాట. రెడ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చుకుంటూ మొత్తం గుట్టపూసలు వేసేసుకొని డిఫరెంట్గా చేశాను. ఇవి ఏంటంటే చిన్న రైస్ పర్ల్స్ అనమాట. అట్లాగే ఏం చేసామంటే ఇదంతా వేసేసుకున్నాక కమ్మలకి కూడా సేమ్ మ్యాచింగ్ కావాలి కాబట్టి లాకెట్కి ఎలాగైతే ఇలా గుట్టపూసలు రెడ్ గ్రీన్ ఇచ్చాను, అలాగే కమ్మలకి కూడా రెడ్ గ్రీన్ ఇలా ఇచ్చేసామన్నమాట. సేమ్ దీనికి కూడా అలాగే మువ్వలు చిన్న చిన్నవి ఉన్నాయి, అన్నీ తీసేసాం. మొత్తం అంతా మువ్వలు తీసేసి, ఇది మువ్వల హారం యాక్చువల్లీ, అవన్నీ తీసేసి ఇప్పుడు ఇలాగా గుట్టపూసలు వేసేసుకొని రెడ్ గ్రీన్లో చేసిచ్చాను. అలాగే ఏదైనా సింగిల్ కలర్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇంకా చిన్న పూసలు పెద్ద పూసలు మన ఇష్టం, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి పెద్ద చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఓవరాల్గా గుట్టు పూసల హారం అయిపోయింది అనమాట. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.